వీటిలో బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. హైదరాబాద్లోని కంచెగచ్చుపల్లి భూముల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ 400 ఎకరాల భూముల్లో చెట్లను నరికివేయడంతో వన్యప్రాణులు చల్లా చెదురయ్యాయంటూ కొందరు కృత్రిమ మేధస్సు వీడియోలను కూడా సృష్టించడాన్ని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. ఇకైతే దీనిపై విచారణకు ఆదేశించేలా కోర్టు కోరాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంచెగచ్చుపల్లి భూముల్లో 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ వన్యప్రాణులు పర్యావరణానికి సంబంధించిన వివాదాలు రాలేదని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఏఐ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అధికారులు పేర్కొన్నారు. ఇటుక హైదరాబాద్లోని కంచెగచ్చుపల్లి భూముల వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇక్కడ 400 ఎకరాల భూముల్లో చెట్లను నరికివేయడంతో వన్యప్రాణులు చెల్లా చెదురయ్యాయంటూ కూడా కొందరు కృత్రిమ మేధస్సు వీడియోలు సృష్టించారని ముఖ్యమంత్రి తీవ్రంగా పరిగణించారు. దీనిపై విచారణకు ఆదేశించేలా కోర్టును కోరాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంచెగచ్చుపల్లి భూముల్లో దాదాపు 25 ఏళ్లలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించారని, ఎన్నడూ కూడా వన్యప్రాణులు పర్యావరణానికి సంబంధించిన వివాదాలు రాలేదని ముఖ్యమంత్రి దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఏ ఫేక్ వీడియోలతో గందరగోళం సృష్టించారని అధికారులు పేర్కొన్నారు.